మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారిని మణిహారిక ఏసీపీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధి మున్సిపల్ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ ఏసీపీ డీఎస్పీ శ్రీధర్ వెల్లడించిన వివరాల ప్రకారం మంచిరేవులకు చెందిన వినోద్ అనే వ్యక్తి 100 గజాల స్థలానికి 2021లో ₹1000 కట్టి ఎల్ఆర్ఎస్ అప్లై చేశాడు. ఆపై ఆ ఫ్లాట్కు ఫీజును సైతం ఆన్లైన్లో చెల్లించాడు. అయితే అట్టి ఫైల్ను పరిశీలించి ప్రొసీడింగ్ ఇవ్వాల్సిన మున్సిపల్ అధికారులు బాధితుని వద్ద నుండి ₹5 లక్షల లంచం డిమాండ్ చేయగా ₹4.5 లక్షల బేరం కుదిరింది. అందులో భాగంగా నార్సింగ్ మున్సిపాలిటీలోని టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లోని తన ఛాంబర్లో ₹4 లక్షల లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని, కార్యాలయంతో పాటు అధికారిని నివాసంలో సైతం సోదాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే ఏసీపీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఒక కంప్లైంట్ వచ్చేది. ఇక్కడ మంచిరేవుల నివాసి ఒక 1000 గజాలు ఎల్ఆర్ఎస్ కోసం అప్లై చేశాడు. ఇక్కడ ఎల్ఆర్ఎస్ ఫీజు కూడా కట్టాడు ఆల్రెడీ. తర్వాత రోజు ఇక్కడ పిలిపిస్తున్నారు. అతను ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసరు మణిహారిక అని చెప్పేసి ఆమె ఒక ₹5 లక్షల డిమాండ్ చేశారు. డిమాండ్ చేస్తే అతను అంత ఇచ్చుకోలేను అది అంటే ఆఖరికి దాన్ని ₹4.5 లక్షలకు కుదించారు. 4.5 లక్షలలో అతను ఈరోజు ₹4 లక్షల తెచ్చి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు యాక్సెప్ట్ చేశారు. ఆ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారే ఆ అమౌంట్ యాక్సెప్ట్ చేసి వాళ్ళ డెస్క్లో పెట్టించారు, ఒక బ్యాగ్లో. అది మేము సీజ్ చేశాము, అరెస్ట్ చేశాము, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. దీంట్లో ఆమె ఎవరెవరు ఉన్నదని ఇంకా ఎంక్వైరీ చేయాలి. ఇప్పటికైతే ప్రస్తుతం ఒక్క ఆమె తీసుకున్నది డైరెక్ట్గా. ఆమె డిమాండ్ కూడా ఆమె చేసింది. గతంలో అనేది ఇంకా మనం ఎవరైనా వచ్చి కంప్లైంట్ చెప్తే కానీ ఇక్కడ తెలుస్తుంది. మనం ఉన్న ఫైల్స్ అన్ని ఇప్పుడు చేయలేము. ఇప్పుడు ఈ కేసు ఈ రోజు వరకు మాత్రం ఈ కేసు విచారణ చేస్తాము. తర్వాత ఫర్దర్గా 3-4 మంత్స్ కంటిన్యూగా ఎంక్వైరీ నడుస్తుంది. ఆ ఎంక్వైరీలో ఇంకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా, ఎవరైనా కంప్లైంట్స్ ఉన్నాయా, ఇంకెవరి దగ్గర యాక్సెప్ట్ చేశారా, అవన్నీ ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అవన్నీ సోదాలు, ఇంటి దగ్గర కూడా సోదాలు జరుగుతున్నాయి. అక్కడ కూడా మా టీం ఉంది, ఇల్లు సెర్చ్ చేస్తాం. ఇంకా వెరిఫై చేస్తున్నాం.